హలో, నేను మిస్ రావు. ఒక ఐఏఎస్ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేసినటువంటి అవినీతి మీద ఢిల్లీ హైకోర్టు విచారించి ఆయన రిటైర్ అయిన తర్వాత 5 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చింది. ఏ కేసులోనంటే ఢిల్లీ హౌసింగ్ సొసైటీలో ఒక ఐఏఎస్ అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి ఆయనతో పాటు ఒక 13 మందిని నిందితులుగా చేర్చి విచారణకు ఆదేశించారు. ఆ విచారణ అయిపోయిన తర్వాత కోర్టులో వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత 4,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు. వీళ్ళు 4,000 కోట్ల రూపాయల ఫ్రాడ్కి పాల్పడ్డారని చెప్పి ఒక ఐఏఎస్తో సహా 13 మంది మీద ఢిల్లీ కోర్టు శిక్షలు విధించింది. 6 నెలల నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష అని చెప్పి విధించింది. 4,000 కోట్ల రూపాయల ఫ్రాడ్కి పాల్పడితే ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత ఆయన మొత్తం ఐఏఎస్ పీరియడ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నటువంటి ప్రస్తుత తరుణంలో 5 ఏళ్ళు జైలు శిక్ష లేదంటే జరిమానా అని చెప్పు శిక్ష విధించింది కోర్టు. 6 నెలల నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరి దీన్ని మనం హర్షించాలా, సత్వరం న్యాయం జరిగిందని చెప్పి భావించాలా? ఒక ఐఏఎస్, ఆయన పేరు నరేంద్ర కుమార్, ఐఏఎస్ రిటైర్డ్, ఆయన ఢిల్లీ హౌసింగ్ సొసైటీలో ఆయన అవినీతి పాల్పడితే ఇప్పుడు కోర్టు ఏదో అంటారు కదా, కాటికి కాలు జాపుకున్నట్టు సమయంలో తీర్పిచ్చింది. 4,000 కోట్ల రూపాయలు ఎంజాయ్ చేసిన తర్వాత, లైఫ్ మొత్తం 4,000 కోట్ల రూపాయలు ఎంజాయ్ చేస్తే 5 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. ఇప్పుడు జైలు శిక్ష విధిస్తే ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? ఇన్ని సంవత్సరాల తర్వాత 4,000 కోట్ల రూపాయలు ఎంజాయ్ చేశారు లైఫ్ మొత్తం. సరే, ఈ వెట్టగలకు 20 సంవత్సరాల తర్వాత అయినా కోర్టు శిక్ష విధించింది. ఉపయోగం లేకపోయినా అట్లీస్ట్ కొంత భయం ఉంటుంది. ఇప్పుడు ఉండేటువంటి కొంత అవినీతి అధికారులకు భయం ఉంటుంది, ఎప్పటికైనా కోర్టులు శిక్షిస్తాయి అని. కానీ కొంతమంది అనుకుంటారు, శిక్షించారు, 4,000 కోట్లు అంటే చిన్న అమౌంటా? ఆ కోర్టులో ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ కోర్టు చెప్పింది. ఢిల్లీ కోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఎలాగో ఆయన ఏమి ఇమీడియట్గా 5 సంవత్సరాల పాటు జైల్లోకి వెళ్ళడు, సుప్రీంకోర్టుకి వెళ్తారు ఖచ్చితంగా. ఆయన తీసుకుని జైల్లో వేసేటువంటి అవకాశం లేదు. మరి ఈ కేసులు, ఇలాంటి కేసులు చూసిన తర్వాత 4,000 కోట్లు వస్తున్నాయి కదా, శిక్షలు ఎంత అని చెప్పి అనుకునేటువంటి భావం ఇప్పుడు సమాజంలో పెరిగిపోయింది. అందుకే ఆ తీర్పు ఇచ్చినటువంటి జడ్జి ఒక మాట అన్నారు, సమాజానికి అనారోగ్యం ఏదైనా ఉందంటే అవినీతి. అవినీతి అనేది ఒక అనారోగ్యం సమాజానికి, అది ఒక క్యాన్సర్ లాంటిది, కీమోథెరపీ లాగా చేయాలి ఈ అవినీతికి పాల్పడే ఉద్యోగులు అని చెప్పి జడ్జి కామెంట్ చేశారు. కీమోథెరపీ లాంటిది ప్రభుత్వాలు చేయాలి, పాలకులు చేయాలి. కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్ అవినీతిపరమైన ఉద్యోగులకు ఇస్తే తప్ప సమాజానికి పట్టినటువంటి అనారోగ్యం వదలదు, లేదంటే సమాజం అనారోగ్యంతో క్యాన్సర్ తోటి కుళ్ళిపోతుంది, చచ్చిపోతుంది సమాజం అనేటువంటి కామెంట్లు ఢిల్లీ జడ్జి చేశారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఇవాళ మీడియాలో వచ్చింది, నేషనల్గా వచ్చింది, ఇంటర్నేషనల్గా కూడా వచ్చింది, అలాగే ప్రాంతీయంగా కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. దాదాపు 4,000 కోట్లు ఢిల్లీ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో మాజీ ఐఏఎస్ సహా 13 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. వీరికి 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు 2006లో సిబిఐ ఈ కేసు విచారణ 2006లో ప్రారంభించిందంట. 2006లో ప్రారంభిస్తే అది ఇప్పుడు శిక్షలు పడ్డాయి. ఇప్పుడు 2025 అయిపోతుంది, 26 కూడా వస్తుంది. 2006లో ఎప్పుడో సిబిఐ ఎంక్వైరీ చేస్తే అంటే ఈలోపు ఆయన ఐఏఎస్గా పదవులు నిర్వహిస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ వర్మ ఈ ఏసీబీ చట్టంలో ఉన్నటువంటి అవినీతి నిరోధక చట్టంలో ఉన్న పలు సెక్షన్ల కింద నిందితులకు శిక్షలు ఖరారు చేశారు. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్స్ని కనుక చూస్తే ఏమన్నారంటే, ఆయన ఎగ్జాక్ట్గా అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేయాలి అన్నారు. అవినీతిని సమాజ ఆరోగ్యానికి ముప్పును కలిగించే క్యాన్సర్తో ఆయన పోల్చాడు. నయం చేయడానికి కీమోథెరపీ వంటి కఠినమైనటువంటి చర్యలు అవసరమని చెప్పి ఆయన చెప్పారు. కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే 1999లోనే మూతపడినటువంటి సఫ్రర్గంజ్
కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని కొందరు అధికారులు పునరుద్ధరించి ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే భూమిని కాజేసి దానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఈ స్కామ్లో అప్పటి ఐఏఎస్ నరేందర్ కుమార్, ఈ నరేంద్ర కుమార్ అనే అతను ఇతని ఆధ్వర్యంలో ఒక ల్యాండ్ని కబ్జా చేసి ఢిల్లీ హౌసింగ్ సొసైటీని పేరు పెట్టి కుంభకోణానికి పాల్పడ్డాడు. ఈ నరేంద్ర కుమార్ అనే ఐఏఎస్, ఆయనకి 5 ఏళ్ళు జైలు శిక్ష ఢిల్లీ హైకోర్టు వేసింది. ఖచ్చితంగా అతను ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారు. ఆ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇంకా తేలదు. ఈలోపు ఆయన భూమి మీద ఉంటాడో ఉండడో ఎవరికీ తెలియదు. ఇది మన న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి వ్యవహారం. న్యాయ వ్యవస్థను తప్పు పట్టకూడదు. మళ్ళా సత్వర న్యాయం చేసేటువంటి పరిస్థితులు భారతదేశంలో లేవు. కాబట్టి మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. సుప్రీంకోర్టు చెప్పింది ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి ఆర్థిక నేరాలు వీటిని ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టైనా తేల్చమంది. కానీ తెలుస్తున్నారా? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎవరు పెట్టాలి? ప్రభుత్వాలు పెట్టాలి. ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద వాళ్ళు విచారణ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులకి మౌలిక వసతులు ఎందుకు కల్పిస్తారు? అది సుప్రీంకోర్టుకి తెలీదా? తెలుసు. కానీ సుప్రీంకోర్టు అప్పుడప్పుడు కొరడా జులిపిస్తూ ఉంటుంది. ఆ 2 రోజులు మీడియాలో వస్తుంటుంది, నాలుగు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఇది భారతదేశంలో చెప్తారు. అందుకే దాదాపు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అనేక మంది ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నా కానీ అవి పెండింగ్లో ఉన్నాయి. సిబిఐ కేసులు, ఈడీ కేసులు. 12 సంవత్సరాల పైగా బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత హాజరు నుంచి కూడా ఉపశమనం పొందారు. శుక్రవారం ఆయన వ్యక్తిగత హాజరు కావాలి, కానీ హాజరు కావట్లేదు. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ప్రతిరోజు ఏదో సందర్భంలో నేను చెప్తున్నాను, అవినీతిపరమైనటువంటి ఉద్యోగులు ఎక్కువైపోయారు, వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను. ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు అని అంటే, అవినీతి ఒకవేళ చేసినా ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారు. సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కింద భావించట్లేదు ఉద్యోగులు చాలామంది. మళ్ళీ 6 నెలల తర్వాత ఉద్యోగం వస్తుంది, మళ్ళీ అవినీతి చేయొచ్చు. ఆల్రెడీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో పట్టుబడినటువంటి ఒక అధికారి, గిరిజన శాఖలో పట్టుబడిన అధికారి 3 సార్లు సస్పెండ్ అయ్యాడు. కానీ ఆయన రిటైర్ అయ్యే ముందు మళ్ళీ 5 కోట్లకో 25 కోట్లకో అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి దొరికారు కదా. దానికి కారణం ఏంటి? ఒకవేళ సస్పెండ్ అయినా కానీ ఇమీడియట్గా మనం డిపార్ట్మెంట్లో ఎంక్వైరీని మ్యానిపులేట్ చేయొచ్చు. ఒకవేళ డిపార్ట్మెంట్ ఎంప్లాయీని కూడా కాదంటే ఈ లోక్ అదాలత్లో కేసుల్ని మాఫీ చేసుకోవచ్చు. దీనికి ఉదాహరణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తతంగానే చెప్పచ్చు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో దాదాపు 2500 మందికి పదోన్నతులు ఇచ్చారు. వాళ్ళలో కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కేసులను లోక్ అదాలత్లో మాఫీ చేసేసి పదోన్నతులు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పి న్యూస్లో వస్తుంది. ఇక వెంకటరామరెడ్డి సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలకు మాజీ నాయకుడు. ఆయన ఎన్నికల కమిషన్ ఆగ్రహంతో సస్పెండ్కి అయ్యాడు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఆదేశం లేదు. ఒకవేళ వేసినా దాన్ని పట్టించుకోవట్లేదు ఆయన. ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచివాలయంలోనే వాయిస్ వినిపిస్తూ ఉంటాడు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఉంటాడు. అయినా కానీ ఆయన ఏం చేయలేరు. ఉద్యోగ సంఘ నేతలు ఎక్కువగా చేసేది ఏంటంటే, ఉద్యోగుల మీద ఏసీబీ కేసులు ఫైల్ అయితే లేదా విజిలెన్స్ కేసులు ఫైల్ అయితే వాటిని తీసేయించడం, పంచాయతీలు చేయటం, లైజనింగ్ చేయటం, ఇవి చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఇలాంటివి చేస్తున్నప్పుడు అవినీతి పెరగకుండా ఎలా ఉంటుంది? మరి సమాజానికి అనారోగ్యం వచ్చింది అని అంటే, ఆరోగ్యం అందరిలో ఉంటుంది. సమాజానికి ఆరోగ్యం వచ్చిందంటే, అనారోగ్యం వచ్చిందంటే అనారోగ్యంలో ఆ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నట్టే. కాకపోతే ఒకరికి ఎక్కువ ఉంటుంది, ఒకరికి తక్కువ ఉంటుంది, అంతే తీవ్రత. కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఈ అవినీతిపరమైన ఉద్యోగులకు అని చెప్పి ఆయన జడ్జి కామెంట్ చేశారు ఈ తీర్పు చెప్పేటువంటి సందర్భంగా. మరి ఇది విన్న తర్వాత న్యాయ వ్యవస్థ మన దేశంలో ఎలా ఉంది? అవినీతిపరమైన ఉద్యోగులు చెలరేగిపోతున్నారు ఎందుకు? వీళ్ళని కట్టడి చేయొచ్చా? చేసేటువంటి వ్యవస్థ, సిస్టమ్ అలాంటిది ఏమైనా ఉందా? సమీప భవిష్యత్తులో అవినీతి రహిత సమాజాన్ని చూడొచ్చా? లేదంటే క్యాన్సర్తో ఉన్నటువంటి సమాజాన్ని అవినీతితో కూడినటువంటి క్యాన్సర్ ఉన్నటువంటి సమాజంలోనే మనం బతకాలా? కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్ ఎవరిస్తారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.